బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో 2023 సీఎం కేసీఆర్ ప్రకటించేశారు. సో అందులో ఏముంది ఒకసారి చూద్దాం. తెలంగాణ ఏర్పడిన నాడు అలుముకున్న పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత, గొప్ప అధ్యయనం చేసిన తర్వాత మంచి పాలసీలు రూపొందించుకుంటున్నాం. వెనుకేయబడ్డ తెలంగాణ బాగుపడాలంటే సంపద పెంచాలే, ప్రజలకు పంచాలే అని నిర్ణయించుకున్నాం. బడ్జెట్ను దాదాపు 3 లక్షల కోట్లకు తీసుకుపోయినాం. జీఎస్డీపీ 2.5 రెట్లు పెంచినాం. తలసరి ఆదాయం పెంచినాం. సంక్షేమానికి అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చినాం. సంక్షేమంలోనూ క్యాపిటల్ వ్యయంలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. బెస్ట్ ఎకనామిక్ పాలసీ, బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ అగ్రికల్చర్ పాలసీ, బెస్ట్ దళిత్ పాలసీ, బెస్ట్ వెల్ఫేర్ పాలసీ, బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, బెస్ట్ హెల్త్ పాలసీ, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ హౌసింగ్ పాలసీ. ఇవన్నీ కూడా విజయవంతంగా అమలవుతున్న ఈ పాలసీస్ అన్నీ కూడా యథావిధిగా కొనసాగించబోతున్నాం. కాలానికి అనుగుణంగా ఉద్దీపనలు ఇస్తూ ఉన్నతీకరించుకుంటున్నాం. ఈరోజు బీఆర్ఎస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కొన్ని కొత్త హామీలను ప్రకటిస్తున్నాం. అందులో ఏంటంటే అందరికీ సన్నబియ్యం. తెలంగాణ రాగానే రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించవద్దని రేషన్ బియ్యం కోటాను పెంచుకున్నాం. పేదలు సంతోషపడ్డరు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నాం. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా. రాష్ట్రంలో తెల్ల కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి కూడా రైతు బీమా తరహాలోనే ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తాం. 100% ప్రీమియం ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తాం. తద్వారా పేదలకు ఎనలేని మేలు చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి బలోపేతానికి ఇది దోహదపడుతుంది. ఇక ఆసరా పెన్షన్ల పెంపు. విధి వంచితులైన అన్నార్తులకు, దీనార్తులకు, అసహాయులను ఆదుకోవడం సామాజిక బాధ్యత. సో అమెరికా, బ్రిటన్ వంటి అగ్ర దేశాల్లోనూ సోషల్ సెక్యూరిటీ పెన్షన్లు ఇస్తున్నారు. భారతదేశంలో పేదలకిచ్చే పెన్షన్లు ఒక జోక్ లాగా ఉండే, ఎడమ చేత్తోటి విదిలించినట్టు కేవలం నామమాత్రంగా 20 నుంచి 70 రూపాయలు ఇచ్చేది. గరిష్టంగా వాటిని 200 ఇచ్చిరు. ఇక అవి కూటికి రాకపోవు, గుడ్డుకు కూడా కనీసం రాకపోవు. సో పేదల పట్ల గౌరవంతో పెన్షన్లను 1000 రూపాయలకు తీసుకుపోయింది బీఆర్ఎస్ సర్కారే. ఇవాళ నేను రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ల లబ్ధిదారులందరికీ ఒక తీపి కబురు చెప్తున్నా. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. ఆసరా పెన్షన్లను 5 ఏళ్లలో 5,000 రూపాయలకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఇచ్చుకుంటుంది 2016 రూపాయలు. మొదటి సంవత్సరం 1000 పెంచుతాం, అంటే 3016 రూపాయలకు తీసుకెళ్తాం. 5 సంవత్సరాలల్లా 5,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇస్తున్నా. ఇక దివ్యాంగుల పెన్షన్ ఈ మధ్యనే 4,016 రూపాయలకు పెంచినాం. రాబోయే 5 ఏళ్లలో 6,016 రూపాయలకు పెంచుతామని హామీ ఇస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద భారం ఒకేసారి పడదు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత బాధ్యతతోని మా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీలు ఇస్తున్నాం. ఇక రైతు బంధు సాయం పెంపు. దేశంలో రైతులకు పంట పెట్టుబడికి ప్రభుత్వం సాయం చేయాలనే ఆలోచన ఎవ్వరూ చేయలేదు. రైతు బంధు సృష్టికర్తనే బీఆర్ఎస్. ఈ పథకం ఎన్నికల వాగ్దానం కాదు, మేనిఫెస్టోలో పెట్టింది కాదు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి వ్యవసాయాన్ని స్థిరీకరించాలని ఆలోచించి నిబద్ధతతో, నిజాయితీతో రైతు బంధు పథకం తెచ్చినాం. కనుక పెట్టింది మేమే, పెంచేది మేమే. ఇప్పుడు రైతు బంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఏటా 10,000 రూపాయలు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12,000 రూపాయలకు పెంచుతుందని హామీ ఇస్తున్నా. ఇక
వచ్చే 5 ఏళ్లలో రైతు బంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ గరిష్టంగా ఎకరానికి ఏటా 15,000 రూపాయలకు పెంచుతాం అని హామీ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు పాలసీని యథావిధిగా కొనసాగిస్తాం. అర్హులైన మహిళలకు నెలకు 3,000 భృతి. బీఆర్ఎస్ మొదటి నుంచి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది. చాలా పథకాల ప్రయోజనాలు మహిళల పేర్ల మీదనే అందిస్తోంది. ఇవాళ మానవీయమైన మరో మంచి పథకాన్ని హామీ ఇస్తున్నాం. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ ప్రతి నెల 3,000 రూపాయల జీవన వృద్ధిని అందిస్తుందని హామీ ఇస్తున్నాం. ఇక 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం. కేంద్రంలో ఉన్న బీజేపీ గ్యాస్ సిలిండర్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల మీద మోయలేని భారం వేస్తోంది. ఈ భారం తప్పించాలని మహిళల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో బీఆర్ఎస్ మానవీయ కోణంతో మరో హామీని ప్రకటిస్తోంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తుందని, మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంపు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యధిక శాతం ప్రజలకు మునుపటి కన్నా ఎక్కువ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తోంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 5 లక్షలుగా ఉంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని 15 లక్షలకు పెంచుతుందని హామీ ఇస్తున్నాం. పేదలకు ఇండ్ల స్థలాలు. రాష్ట్రంలో ఇంటి జాగా లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తున్నాం. ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ చక్కగా ఉంది కనుక దాన్ని అలాగే కొనసాగించబోతున్నాం. అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు. తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యకు పెద్దపీట వేస్తోంది. ఈ విధానం సత్ఫలితాలను సాధిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేస్తాం. అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి 1 చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం. మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నిటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఇక ఉద్యోగుల సిపిఎస్ పై అధ్యయన కమిటీ. సిపిఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పూర్తి వివరాలు. సో దీనిపైన బీఆర్ఎస్ కి సంబంధించి మేనిఫెస్టో ఏముంటుంది అని ఎదురు చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మరి ఈ మేనిఫెస్టోతోని పూర్తిగా సాటిస్ఫై అవుతారా కాదా అనేది ఈ మేనిఫెస్టో కంప్లీట్గా పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పబ్లిక్లో మేనిఫెస్టోతో వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, వీటి రెండింటినీ బేరీజు వేసుకున్న తర్వాత తెలంగాణ జనం ఎటువైపు ఉంటారు, ఏ పార్టీ మేనిఫెస్టోను నమ్ముతారు, ఏ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది అన్న ఆలోచన చేస్తారు అనేది మరికొద్ది రోజుల్లోనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది.